I came from Hyderabad. Hyderabad నుంచి వచ్చాను నేను. సంక్రాంతి ఫీల్స్ ఇన్ ఆంధ్ర అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే ఆంధ్ర అంటారు. సో ఇక్కడ ఎస్పెషల్లీ కోనసీమలో కోడి పందాల కోసం స్పెషల్గా చూడాలని వచ్చాము. అండ్ ఇట్స్ జస్ట్ అమేజింగ్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వద్దామని మిస్ అయ్యాము, బట్ దిస్ టైమ్ వీ అచీవ్డ్ ఇట్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ఎక్స్పీరియన్స్ సంక్రాంతి హియర్. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి చాలా క్రౌడ్ ఉంది, అండ్ ఇంత క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎవ్రీథింగ్ ఫీల్స్ సో గ్లాడ్. చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వచ్చి జరుపుకోవాలని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ పద్ధతులు కానీ అండ్ ట్రెడిషన్స్, ఫుడ్ అండ్ ఆల్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసాము. ఇట్స్ జస్ట్ వావ్. సూపర్, వేరే లెవెల్. యాక్చువల్లీ నేను చాలా ఇయర్స్ హైదరాబాద్కి వెళ్ళిపోయాము, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి ఈ కోడి పందాలు అండ్ అలానే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఇట్స్ జస్ట్ రియలీ అమేజింగ్ బికాస్ వీఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్ అండ్ మాకు కంటిన్యూస్ వర్క్ ఇవంటి ఉంటాయి. బట్ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ అ రిలీఫ్ ఫర్ అస్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. విల్ బి విజిటింగ్ ఎవ్రీ టైమ్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. అండ్ మీరు అడిగినట్టు రుచులు అంటారా, మనం వేరే మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఫుడ్కి చాలా ఫేమస్ ఇది. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు విజిట్ కోనసీమ టు ఎక్స్పీరియన్స్ సంక్రాంతి. మాటలు మీకు మాటలు వెనకాల నుంచి వినిపిస్తూనే ఉంటాయి, డిస్టర్బెన్స్ ఆ రేంజ్ లో ఉంది ఇక్కడ కోడి పందాలు. ఇట్స్ రియలీ అమేజింగ్. చాలా బాగుందండి. ఈసారి సంక్రాంతి అంటేనే కోనసీమ, కోనసీమ అంటేనే సంక్రాంతి. కోడి పందాలు అవి ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఊర్లో ఉన్నా కూడా ఇదే ఫస్ట్ టైం కోడి పందాలు అవి చూడడానికి. చాలా బాగుంది. ఇక్కడే మాది లోకల్ అండి, చాలా బాగా జరుగుతాయి. ఈసారి కొత్త అల్లుడు మా ఊరికి. సో అవునండి, ఫస్ట్ సంక్రాంతి ఇది మాకు. ఫస్ట్ టైం తినతో ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. తనకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను. మాది రాజోలు, మాకు కూడా బాగా జరుగుతుంది. సో చాలా బాగుంది. నిన్నైతే ఫుల్గా పెట్టేశారు ఫుడ్, చాలా హెవీగా ఉంది. ఈ రోజు అయితే ఇంకేం తినకూడదు అనుకుంటున్నా. ఒక 30 వెరైటీస్ పెట్టారు నిన్న, అవన్నీ తినమన్నారు. నా వల్ల అవ్వలేదు, 1-2 తిని లైట్ తీసుకున్నాను. ఈరోజు ఏమి అన్ని వెరైటీస్ పిండి వంటలు అండ్ అరిటాకు భోజనం కొత్త అల్లుడికి, అత్తయ్య గారికి పెట్టారు. ఎవరైనా ఇంకా రాని వాళ్ళు ఉంటే ఈ 3 డేసే, ఇంకొక రోజు ఉంది.